అందరికీ శుభోదయం. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది బాగా అందుబాటులోకి వచ్చిందో, జియో విప్లవం వచ్చి వాళ్ళు ఇంటర్నెట్ రేట్స్ తగ్గించి ఫ్రీ చేసి బాగా ఒకప్పుడు ఇంటర్నెట్ 1 GB కొనాలంటే రూ. 90 రూ. 100 పెట్టేవాళ్ళం. ఇప్పుడు రూ. 1 వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చిందో పీపుల్కి సామాజిక మాధ్యమాలు అనేవి ఎక్కువ చూడటం అలవాటు అయిపోయింది, బాగా ఎక్కువైపోయింది. అట్ ది సేమ్ టైం ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి. జనాలకి జాబులు లేక, ఉపాధి అవకాశాలు తగ్గి ఆన్లైన్లో ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తూ అటువంటి వారిని టార్గెట్ చేస్తూ చాలామంది ఆన్లైన్ చీటింగ్ అనేది చాలామంది చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ అని చెప్పి, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి, మీరు టాస్క్ ఇస్తాము, మీరు అది క్లిక్ చేయండి, ఆ టాస్క్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి, ఇట్లాంటివన్నీ చెప్పి కొన్ని కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ భయంకరంగా దోచుకుంటున్నారు. ఆ మనీ ఎక్కడ పోతుందో, ఏం జరుగుతుందో, ఆ మనీని మరలా మనం వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఈ మధ్య డిజిటల్ అరెస్టులు అని చెప్పి వచ్చినాయి కొత్తగా, అలా ఇది చేస్తున్నారు. రీసెంట్గా నేను న్యూస్ చదివాను, క్రిమినల్ లాయర్ని కూడా బోల్తా కొట్టించి 74 లక్షలు కాజేశారు. సో వాళ్ళు ఎంత క్రిమినల్ మైండ్తో ఉంటారో అర్థం చేసుకోండి. పెద్ద వాళ్ళు కూడా వీళ్ళ బుట్టలో పడిపోయి మోసపోతున్నారు. దయచేసి అలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తే ఎందుకు మీరు లిఫ్ట్ చేస్తారు? అది మీరు కాదని తెలుసు కదా. వాళ్ళు ఏదో చెప్పారని పోయి భయపడిపోయి మీరు ఆ కేసులో ఇరుక్కున్నారు, ఈ కేసులో ఇరుక్కున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పిన వెంటనే మీరు భయపడిపోవడమేనా? ఆ కాల్ కట్ చేసేయండి, కట్ చేస్తే అయిపోద్ది, కైలు కథం. మీరు అనవసరంగా అన్నోన్ కాల్స్ అనేవి లిఫ్ట్ చేసి, ఒకవేళ లిఫ్ట్ చేసినా కాల్ కట్టేయండి. కట్టేయకుండా మీ మైండ్ని వాళ్ళు డైవర్ట్ చేస్తారు. మీరు వాళ్ళ ఉచ్చులో పడొద్దు. ఆ సైకలాజికల్గా వాళ్ళు మిమ్మల్ని, మీ మైండ్ని కంప్లీట్గా వాళ్ళు క్యాప్చర్ చేసేసి మిమ్మల్ని ఆ యొక్క ఉచ్చులోకి లాగుతున్నారు. దయచేసి అట్లాంటి వాటిలో ఇరుక్కోవద్దు. అట్లా ఫ్రాడ్ కాల్స్ వస్తే దయచేసి కట్ చేసేయండి ఇమీడియట్గా, అంతటితో ఆగిపోతుంది. వాళ్ళు డిజిటల్ అరెస్ట్ చేశారు, ఇంట్లోనే ఉండి ఎక్కడ కదలనివ్వట్లేదు అని చెప్పి, అది మన మైండ్లో ఇక్కడ ఉంది. మనకి జస్ట్ స్టాప్ చేస్తే మన చేతిలో ఉన్న రెడ్ బటన్ నొక్కేస్తే కాల్ అయిపోతుంది. కదా మీ డైలీ యాక్టివిటీస్లో వెళ్ళిపోండి. దయచేసి అటువంటి ఫ్రాడ్ కాల్స్ దయచేసి లిఫ్ట్ చేయొద్దు. లిఫ్ట్ చేసినా కంటిన్యూ చేయొద్దు, కట్ చేసేయండి. ఓకే, దయచేసి మీ యొక్క కష్టార్జితాన్ని అనవసరంగా దొంగల పాలు చేయొద్దు. థ్యాంక్ యూ.